మంగిరాములు మహారాజ్ పాదయాత్ర మహారాష్ట్రలోని లతూర్కు చేరుకుంది. ఆయన భక్త బృందం పండరిపూర్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం విదితమే. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఎంఏఎం ఫహీం నియమితులు కావడంతో కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటూ స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. బాల్కొండ మండలం వన్నెల్బి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం వెంకటేశ్వర విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పలు పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని అశోక్ ఫారంలో గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. జగిత్యాలలోని గీతా విద్యాలయం మైదానంలో జరిగిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.